కాలేజ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు మహబూబ్నగర్ జిల్లా పెద్దాయపల్లి దగ్గర బోల్తా పడింది. ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పింది. కారుని తప్పించబోయి ట్రక్కును ఢీకొని బస్సు బోల్తా పడింది. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు. గాయాలైన విద్యార్థుల్ని బాలానగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నారాయణపేట జిల్లా మరికల్లోని మణికంఠ జూనియర్ కాలేజీకి చెందిన 40 మంది ఇంటర్ స్టూడెంట్స్ ఈ బస్సులో ఉన్నట్టు గుర్తించారు. విహారయాత్ర కోసం హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. శివ, బాలనగర్ మండలం పెద్దాయపల్లి సమీపంలో NH44 పైన రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్తున్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ బస్సు అలాగే ముందు వెళ్తున్నటువంటి కారు ప్రమాదం జరిగింది. ఇందులో ముందుగా వెళ్తున్నటువంటి కారు సడన్గా బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా వెనకాలే వస్తున్నటువంటి స్కూల్ బస్సు అదుపు తప్పి ఈ రహదారి పైన బోల్తా పడింది. ఘటనలో 10 మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే బస్సు రోడ్డు పైన బోల్తా పడడంతో భారీగా ట్రాఫిక్ అనేది స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి విజువల్స్లో ఇప్పుడిప్పుడే ఆ రోడ్డు పైన బస్సును పోలీసులు అంతా కూడా తొలగించడంతో ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా మోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటు ముందు వైపు అటు వెనకాల వైపు మాత్రం ఈ ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మహబూబ్నగర్ DSP వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏం జరిగింది, ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి? ఈరోజు ఉదయం 10:45 గంటలకు జడ్చర్ల వైపు నుండి ఏదో ఒక వెహికల్, గుర్తులేని వెహికల్ పోతుంటే ఆ బండి మీద ఉన్న టైర్ ఏదో ఒక లూజ్ టైరు కింద పడి అది రోడ్డుకు క్రాస్గా అంటే ఉరికి రావడం జరిగిందంట. అప్పుడు ముందర వెళ్తున్న వెహికల్ సడన్గా బ్రేక్ వేస్తే ఆ ముందర ఒక వెహికల్ అట్లా 4 వెహికల్ గుద్దుకున్నాయి. ఈ వెనకాల బస్సు వస్తుంది, రిషి స్కూల్ బస్సు, మరికల్ బస్సు వస్తుంటే అది సడన్గా డివైడర్ ఎక్కేయడం జరిగింది. స్పీడ్లో ఎక్కిస్తే కింద పడ్డది. బస్సు కింద పడితే అందులో 40 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకు ఒక 8-9 మెంబర్స్ అంటే 10 మెంబర్స్ వరకు సింపుల్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళని ఇమీడియట్ బాలనగర్ హాస్పిటల్ నుంచి షాద్నగర్ హాస్పిటల్ తరలించడం జరిగింది. అందరూ మంచిగానే ఉన్నారు. ఒక 4 కొంచెం షాక్లో ఉన్నారు. వాళ్ళని షాద్నగర్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుంది. దీనికి కారణమైన వెహికల్స్ బస్సు వాళ్ళ మీద చర్య తీసుకుంటాం మేము. ఏమన్నా ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా మీరు ఏం ప్రాథమిక అంచనాలు వేస్తూ ఉన్నారు? ముందు వెళ్తున్నటువంటి వాహనం కూడా ఎందుకు సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది? సిరీస్ ఆఫ్ వెహికల్స్ ఒకటేసారి యాక్సిడెంట్ కావడం కారణం ఏమైంది? ఈ ప్రధాన కారణం ఏంటంటే ఒక టైర్ అవతల వైపు నుంచి ఏదైనా వెహికల్ పోతుంటే ఆ టైరు పైనుంచి కింద పడి ఆ టైరు రోడ్డుకు క్రాస్గా వస్తుందంట. దాన్ని చూసి బ్రేక్ వేసిన ముందర ఉన్న వెహికల్ ఒకటి తవేరా వెహికల్ బ్రేక్ వేస్తే దానికి వెనకాల పోయి బొలేరో వెహికల్ గుద్దుకుంది. దానికి మళ్ళీ 2 కార్లు గుద్దుకోవడం జరిగింది. దాని వెనకాల బస్సు వస్తుంది. అతను ఈ కార్లని తప్పిపోయి డివైడర్ ఎక్కియడం జరిగింది. కారు పరిస్థితి కూడా ఘోరంగా ఉంది, నుజ్జ అయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగింది? ఈ కార్ల వాళ్ళకి ఏం జరగలేదు. సింపుల్ వాళ్ళకి అసలు ఇంజరీస్ కాలేదు. ఓన్లీ బస్సు కింద పడడం వల్ల బస్సులో ఉన్న విద్యార్థులకు దెబ్బలు తగిలింది. బస్సులో ఉన్నటువంటి 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇందులో 4 నుంచి 5 కొంత షాక్ గురయ్యారు. వారికైతే ట్రీట్మెంట్ కొనసాగుతున్నటువంటి అయితే పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రాఫిక్ క్లియర్ చేసేటువంటి పనులు మాత్రం పోలీసులు నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 పెద్దాయపల్లి నుంచి.